బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క రెండవ అవతారం, నవరాత్రి రెండవ రోజున పూజించబడుతుంది. బ్రహ్మచారిణి అనే పేరు బ్రహ్మ తపస్సు లేదా దీక్ష మరియు చారిణి మహిళా అనుచరురాలు నుంచి ఉద్భవించింది. ఇది కఠోర తపస్సు మరియు సమర్పణ ద్వారా పరమ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించాలనే ఉద్దేశాన్ని సూచిస్తుంది. రూపకల్పన రూపం బ్రహ్మచారిణి నడుస్తున్న ఆచంచలమైన దివ్య రూపంలో కనబడుతుంది. ఆమె కుడి చేతిలో ఒక రుద్రాక్షమాల, జపమాల మరియు ఎడమ చేతిలో ఒక కమండలం, జలపాత్ర పట్టుకుని ఉంటుంది. వస్త్రాలు ఆమె తెల్లని చీరను ధరించి ఉంటుంది. ఇది పవిత్రత మరియు దీక్షను ప్రతిబింబిస్తుంది. ప్రతీకాత్మకత తపస్సు మరియు భక్తి బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క పార్వతీ రూపంగా పూజించబడుతుంది. ఆమె శివుని ప్రేమను పొందేందుకు కఠోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రపంచ కార్యక్రమాలకు విరక్తుడని తెలుసుకున్న తర్వాత పార్వతీ తపస్సు చేస్తుంది మరియు తన అన్నింటినీ త్యజించి శివుని సతీమణిగా మారడానికి కృషి చేస్తుంది. ఆత్మ నియంత్రణ శక్తి ఆమె ప్రతీకాత్మకంగా ధైర్యం, తపస్సు మరియు ఆత్మ నియంత్రణ యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఆత్మ శోధన అనేవి అంతర్గత బలంతో మాత్రమే సాధ్యమని చెప్పడం ఆమె రూపం ద్వారా స్పష్టమవుతుంది. శాంతత మరియు సహనం తపస్సు సమయంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ బ్రహ్మచారిణి ప్రశాంతంగా మరియు సహనంతో ఎదుర్కొంటుంది. ఇది ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి కష్టాలను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. నవరాత్రిలో ప్రాధాన్యత భక్తులు బ్రహ్మచారిణిని ఆమె యొక్క మనోబలం, జ్ఞానం, భక్తి మరియు అంతర్గత శక్తి కోసం పూజిస్తారు. ఆమె ఆత్మ నియంత్రణ మరియు జీవితంలో అంకితభావం వంటి గుణాలను ప్రేరేపిస్తుంది, అలాగే కష్టాలను ప్రశాంతంగా అధిగమించడానికి సహాయం చేస్తుంది. రోజు యొక్క రంగు తెలుపు రంగు ఆమెతో సంబంధించి ఉంటుంది. ఇది పవిత్రత, శాంతి మరియు ప్రశాంతతను సూచిస్తుంది.